హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకైతే వెజ్ మంచూరియాతో అయితే వచ్చేసామండి. ఈ వర్షాలకి మనకి సాయంకాలం ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదండి. దానికి బెస్ట్ రెసిపీ ఈ మంచూరియా అండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్లో అయితే మేము చూపిస్తున్నాము, చూసేయండి. ఈ మంచూరియా చేయడానికి క్యారెట్, క్యాబేజీ, బంగాళదుంప ఉంటే సరిపోతుంది. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజీని అయితే కట్ చేసుకుంటున్నామండి. 4 కప్పులు క్యాబేజీ తురుముకి 1 కప్పు క్యారెట్ తురుము సరిపోతుంది. ఈ క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలండి. ఈ తురుముకున్న తురుమును ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న క్యారెట్ని అయితే పైన తొక్క తీసేసి దాన్ని కూడా బాగా తురుముకోవాలండి. చిన్నగా తురుముకుంటే ఈ క్యాబేజీ, క్యారెట్ మొత్తం అంతా కలిసిపోవాలి. అందులోకే మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంపనైతే వేసుకుంటున్నాము. ఈ విధంగా స్మాష్ చేస్తే అయిపోతుందండి. బంగాళదుంప ఉడకబెట్టుకోవాలి మనం ముందుగా. ఈ మొత్తాన్ని అయితే మనం కలుపుకోవాలి. అందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. అలాగే పొడి కారాన్ని అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం తీసుకోవాలండి. ఇంకా కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. అందులోకే మనం బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నామండి. ఇదైతే హెల్త్కి మంచిది కదా. మైదాకు బదులు బియ్యం పిండితో కూడా చాలా బాగా వస్తుందండి. మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. మధ్య మధ్యలో అయితే వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటుంటే మనకి ఎప్పుడైతే ఉండలుగా మనకి బాల్స్ లాగా వస్తాయో అంతవరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాల్స్గా ఎప్పుడైతే వస్తాయో మనకి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం అంటే బాల్స్ చేసుకుంటే క్రాక్స్ అనేవి లేకుండా ఉంటే సరిపోతుంది. మనం బాండీలో ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కాక ఈ ఉండలు అయితే వేసుకోవాలండి. ఇవైతే ఆయిల్లో వేయగానే టర్న్ చేయకూడదండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచి కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు టర్న్ చేయాలండి. ఇంక ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలి. ఇంకా ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా తీసేయాలండి. ఈ విధంగా ఆయిల్ అంతా పోయే వరకు ఉంచి తీసేసుకోవాలి. ఇంకా పక్కన ప్లేట్లో అయితే వేసేసుకుందాం. నేనైతే ఈ విధంగా తినడానికి కూడా ఇష్టపడతానండి. అలా తిన్నా చాలా బాగుంటాయి. ఇంకా మనమైతే ఇంకా మంచూరియాకి ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికైతే చిన్న చిన్నగా అల్లం వెల్లుల్లి పీసెస్ కట్ చేసుకోవాలి. అలాగే చిల్లీ ఆ విధంగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా క్యూబ్స్లా కట్ చేసుకోండి, బాగుంటాయి. ఇంకా మొత్తాన్ని అయితే కలుపుతూ వేపుకోవాలండి. ఇంకా అందులోకే కొంచెం సోయా సాస్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం చిల్లీ సాస్ అయితే వేసుకోవాలండి. అందులోకే మనం టమాటా సాస్ కూడా వేసేసుకోవాలి. ఇంకా మొత్తాన్ని అయితే కొంచెం కలుపుతూ అయితే వేపుకోవాలండి. ఇంకా అది వేగుతుంది అన్నప్పుడు సాల్ట్ అయితే వేసేయాలి. సాల్ట్ వేస్తున్నప్పుడు చూసుకొని వేయండి, ఎందుకంటే సాసుల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇంకా అందులోనే కొంచెం వాటర్ వేసి అయితే అది మరిగించాలి. చూసారా, ఇంకా ఈ విధంగా కెర్లి మరగాలండి. ఆ మరుగుతున్న దాంట్లోనే కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల చిక్కబడుతుంది. ఇంకా అది వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి. ఇంకా ఇందులోని మనం వేయించి పక్కన పెట్టుకున్న మంచూరియన్ అయితే వేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ ఉడకనిచ్చి సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా వెజ్ మంచూరియా
ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్లో సర్వ్ చేసుకున్నప్పుడు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మేము చేసుకునే విధానంలో మీకైతే చూపించాము, మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసేసుకోండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.